మా ప్రేమకు పెద్దలు అడ్డుపడుతున్నారు, మమ్మల్ని విడదీస్తున్నారు అనే వాళ్లను చూసుకుంటాం. ప్రేమించిన వాళ్ళు దక్కలేదనే విషాదంగా ముగిసిన ఘటనలు వింటుంటాం. ప్రేమను గెలిపించుకునేందుకు ఓ గ్రామస్తులంతా కలిసి వినూత్న సమరం సాగించడం చూసారా? కర్నూలు జిల్లాలో ప్రేమను గెలిపించేందుకు పిడకల సమరం సాగించారు. త్రేతాయుగంలో కాళికామాత, భద్రకాళిక అమ్మవారు, వీరభద్రస్వామి మధ్య జరిగిన ప్రేమ పెళ్లి వ్యవహార గొడవను ఇప్పటికీ ఆ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. వారి ఇరువురి మీద ఉన్న భక్తితో గ్రామస్తులు ఇరు వర్గాలుగా ఏర్పడి ఉగాది మారనాడు పిడకల సమరాన్ని నిర్వహిస్తారు. ఆవు పేడతో తయారు చేసిన ఎండిన పిడకలతో ఒక్కసారిగా దాడులు చేసుకుంటారు. దాడులు చేసుకుంటే గాయాలు కాకుండా పోతాయా? అయినా సరే ఒకరిపై మరొకరు ఈ సమరంలో ముందుకు సాగుతున్నారు. ఆ భక్తి గొడవను చూడాలంటే కర్నూలు జిల్లా ఆసారి మండలం కైరుప్పల గ్రామానికి చేరుకోవాల్సిందే. మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పర్వదినం వేళ వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీసింది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వేడుకున్నారని అక్కడి వారు చెబుతూ ఉంటారు. భక్తులు చెప్పిన మాటలు స్వామివారు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికతో ఆయనపై పిడకలతో దాడి చేశారని చెబుతూ ఉంటారు. విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురు దాడికి దిగారని, అలా ఇరు వర్గాల పిడకల సమరం సాగించారని అంటుంటారు. వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని భద్రకాళి అమ్మవారి తండ్రి విశ్వకర్మ బ్రహ్మదేవునికి చెప్పారని, బ్రహ్మదేవుడు వీరభద్రస్వామి తండ్రి శివుడు దృష్టికి తీసుకువెళ్లారని, ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారని చరిత్ర చెబుతున్నట్లు స్థానికులు అంటూ ఉంటారు. అయితే పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు. వీరభద్రస్వామి వార్ల ఆలయానికి వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న విభూదిని ఇరు వర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో 2 విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు అక్కడి ఆలయ చరిత్ర చెబుతోంది. స్వామివార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేవారు పిడకల సమరానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని బ్రహ్మదేవుడు చెప్పాడట. దీంతో భక్తులు కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామంలోని ఒక రెడ్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవంలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు ఆనవాయితీగా జరుపుకుంటారు. ఈ పిడకల సమరం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం ఉగాది తర్వాత రోజు జరిగే ఈ పిడకల సమరానికి కైరుప్పల గ్రామం మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే ఆలయ నిర్వాహకులు పిడకల సమరానికి సర్వం సిద్ధం చేశారు. సమరానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాంప్రదాయాలు తగ్గట్లుగా నిర్వహిస్తున్నారు. ఈ సమరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకై జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందిళ్లు కూడా వేశారు.